నమస్తే అండి. ఈరోజు మనము దాదాపు 10 రకాల వేరుశెనగ రకాలని సాగు చేస్తున్న రైతు నూరుల్ అన్న గారి దగ్గరికి అయితే వచ్చామండి. అన్న వచ్చేసి దాదాపు 10 సంవత్సరాల నుంచి వేరుశెనగలు అయితే 5-6 రకాలు సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం 10 రకాల వరకు అయితే సాగు చేస్తున్నారు. మినీ కిట్ తీసుకొని దాదాపు 1000 ఎకరాలకైతే విత్తనాలు డెవలప్ చేసే రైతులకైతే అందించారు. అందుకోసం అన్నకి ఉత్తమ అవార్డు అయితే ఇచ్చారు. ఇప్పుడు 10 రకాల వరకు అయితే వేరుశెనగ రకాలు అయితే సాగు చేశారు. అవి ఏ రకాలు సాగు చేశారు, వాటి ప్రత్యేకత ఏముంది, వాటి పంటకాలం ఎంత ఉన్నది, వాటికి ఎలాంటి ఎరువులు వేసుకోవాలని ప్రతి ఒక్కటి అయితే అన్నకి అడిగి తెలుసుకుందామండి. నమస్తే అన్న, మీరు దాదాపు ఈ సంవత్సరం 10 రకాల వేరుశెనగ రకాలు అయితే సాగు చేసామన్నారు. అది ఏ రకాలు, మీరు ఎక్కడి నుంచి విత్తనాలు అయితే తీసుకొని సాగు చేస్తున్నారు, ఒకసారి వివరించండి. ముఖ్యంగా ఇంతకుముందు మనము గత 3-4 ఏళ్ళ నుంచి 1694 అనేది రకాల గురించి అయితే ఎక్కువ వీడియోలు అయితే చేసాము. ఒకసారి ఇవి చెప్పండి అన్న. 10 రకాలు వచ్చి 8 రకాలు వచ్చి ఇప్పుడు సాగులో 8 రకాలు 8 రకాల సాగులో ఉన్నాయి. 2 రకాలు వచ్చి ఇంకా 15 రోజులు వచ్చి వేయబోతున్నాను. 2 కూడా ట్యాగ్ 39 అనేది ఒక రకము, స్వరాజ్ 54 అనేది 2 గుజరాత్ నుంచి తెప్పించి ఇంకా ఒక వారం 10 రోజులు వేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర వచ్చి 8 రకాలు ఉన్నాయి. 8 రకాలు ఉన్నాయి. 8 రకాలు వచ్చి మన తిరుపతి రకాల వెరైటీలు వచ్చి 2 రకాల వెరైటీ ఉన్నాయి. తిరుపతి రకాలు ఏది టీసీజీఎస్ 1694 ఒకటి, ఈ ప్రగతి అని చెప్పేసి ఒక టీసీజీఎస్ తర్వాత రిలీజ్ అయింది, ప్రగతి అనే రకం ఇచ్చినారు. ఆ 2 రకాలు సాగు చేసినాను. ఇప్పుడు మీరు చేతిలో పట్టుకున్నా కదా, ఇది ప్రగతి. ఒక నిమిషం, దాని పంటకాలము, దాని వివరాలు చెప్పేసి 105 రోజులు పంటకాలం. ప్రగతికి ప్రగతి ఉంది నా చేతిలో. 105 రోజులు పంటకాలము అని తెగుళ్ళకు మందు కొట్టుకోవాలి, 1-2 సార్లు తెగులు మందు కొట్టుకోవాలి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అనుభవ కొద్ది చెప్తున్నాను అనమాట. అన్ని రకాలు కూడా వీడియో చేయడం కూడా వచ్చి లేట్ గా, ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చి ఇవి ఏ రకానికి ఏ తెగులు తట్టుకుంటుందో ఏ రకం అని చెప్పేసి మీకు లాస్ట్ పిలిచి వీడియో చేయడం. కానీ తెగులు మందు వచ్చి దీనికి 2 సార్లు కొట్టుకున్నాను. ఈ మెచ్యూర్ టైం అయిపోయింది, 5-6 రోజులు హార్వెస్టింగ్ అవుతుంది. కాయలు ఎన్ని కాయలు ఉన్నా కూడా, చెట్టుకు 10-15 కాయలు ఎన్ని కాయలు వచ్చినా కూడా అంటే మరి రేపాచిలాగా 50-100 కాయలు, ఒక 10 నుంచి 15-20 యావరేజ్ వస్తాయి. కాయలన్నీ ఉండేటన్ని ఒకటే సైజు ఉంటాయి. కాయలన్నీ 25 కాయలు ఉంటాయి, 20 కాయలు ఉంటాయి, ఎన్నైనా ఉన్నాయి. ఒకటే సైజు ఉంటాయి కాయలు. 1 గింజ కాయలు వచ్చి చాలా తక్కువ. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి కదా, 1 గింజ ఉండే తక్కువ, అంటే 2 గింజల కాయలు. మీడియం సైజ్ అయితే ఉంటాయి. మీడియం సైజు పప్పు బాగానే వైట్ కలర్ వస్తుంది. ఈ తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు వచ్చి నాకు 90 కిలోలు కాయలు ఇచ్చినారండి, నువ్వు డెవలప్ చేసి ఇవ్వమని. కానీ ఈ సీజన్ కి వచ్చి నేను కొద్దిగా పెట్టుకొని మిగతా వచ్చి యూనివర్సిటీకి పంపాల్సి వస్తుంది. ఇది వాళ్ళకి రిలీజ్ అయింది. ప్రగతి అని పేరు పెట్టారు. అక్కడ కొన్ని చోట్ల ఎక్కడ వచ్చి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు వచ్చి 90 కిలోల కాయలు వచ్చి డెవలప్ చేసి నువ్వు కొద్దిగా పెట్టుకొని మాకు కొద్దిగా ఇవ్వను అని చెప్పేసి తిరుపతి నుంచి ఆర్ఆర్ఎస్ నుంచి పంపించారు. ఇంకా ఒక 5-6 రోజులు హార్వెస్టింగ్ అయిపోతాయి. 105 రోజులు ఎకరాకి 80 కేజీలు చొప్పున, ఎకరాకి 60-70 కేజీలు టీసీజీఎస్ ఎలాగేస్తాం అది. మొక్క కూడా వచ్చి బ్రీడర్ సీడ్ తక్కువనే వేస్తాం మామూలుగా. మొక్క కూడా వచ్చి మన టీసీజీఎస్ 1694 లాగే ఉంటుంది అనమాట. కాయ ఆకారం కూడా 2 ఇంచుమించు అలాగే ఉంటుంది. టేస్ట్ పరంగా వచ్చి కొద్దిగా డిఫరెంట్ ఉంది. టేస్ట్ బాగుంటుంది, తీపి ఉంది. ఇది తీపి ఉంటుంది. అది 1694 కొద్దిగా స్వీట్నెస్ తక్కువ ఉంది, ఇది స్వీట్నెస్ ఎక్కువ ఉంది. కానీ ఇది వచ్చి మచ్చకు తట్టుకోదు. మచ్చకు స్ప్రే చేసుకోవాలి. ఈ మచ్చ తెగులకు వచ్చి స్ప్రే చేసుకోవాలి. కాయల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాయల మీద ఎఫెక్ట్. ఇప్పుడు మచ్చ లేట్ ప్రాసెస్ వచ్చేసింది కదా, అంటే మచ్చ వస్తే ఏ వెరైటీ కూడా వచ్చి కాయ తాలూకు అయిపోతుంది, అవుట్ ఉండదు. గింజ వచ్చి సొగానికి ఇది అయిపోతుంది. ఇది సరే, స్ప్రే అయితే చేసుకోవాలి. 105 రోజులు పంట. టెబుకోనజల్ వచ్చి ఒకసారి హెక్సాకోనజల్, ఒకసారి టెబుకోనజల్, ఒక 40 రోజులప్పుడు హెక్సాకోనజల్, ఒక 60-70 రోజులప్పుడు వచ్చి టెబుకోనజల్ 2 స్ప్రే చేసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈసారి చలి వాతావరణంలో కూడా వచ్చి మనకు ఇంతవరకు నిలబడిందంటే గ్రేడే, పెద్దగా ఏం పర్లేదు. మన సైడ్ ఈసారి చలి ఎక్కువనే ఉంది. దాదాపు 9 ఉదయం అవుతున్నా కానీ చలి తగ్గట్లేదు.
ఇంకో తిరుపతి వాళ్ళ వెరైటీ వచ్చి ఇంకా 1694 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మళ్ళీ ఒకసారి చెప్పాను అన్న పంట కాలం 1694 కూడా వచ్చి 105 రోజులు పంట కాలం. చెట్టుకు వచ్చి 15 నుంచి 20-25 కాయలు కూడా వచ్చి కాస్తాయి. 15 నుంచి 20-25 కొంచెం భూసారాన్ని బట్టి కాయలు ఉంటాయి అనమాట. ఎకరాకి నికరంగా ఎకరాకి వచ్చి ఇప్పుడు ఈ ఇయర్ అయితే చాలా తగ్గింది పంట అందరికి. ఎన్ని క్వింటాలు ఈ ఇయర్ వచ్చి దాదాపు రావచ్చు అండి 12-13 క్వింటాల దాకా రావచ్చు. నాకు హైయెస్ట్ వచ్చి 19.5-20 క్వింటాల దాకా 19.5-20 క్వింటాల్ వరకు ఎక్కువ హైయెస్ట్ వచ్చిండేది 19.5-20. ప్రతి ఏటా 25 ఎకరాలు వేస్తుంటారు. ఇప్పుడు వచ్చి 24 ఎకరాలు ఉన్నది. 24 ఎకరాలు వచ్చి 8 వెరైటీలు ఉన్నాయి. 8 వెరైటీలు ఇంకా 2 వెరైటీలు ఇంకా చేయలేదు అనమాట. పొలం దగ్గర పోయి చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి మనం 4 వెరైటీల గురించి మాట్లాడుతున్నాం. సరే, అయితే 105 రోజులు అవి మచ్చకు తట్టుకుంటది. చిక్కగా మచ్చ తెగులుకి వచ్చి తట్టుకుంటది. మరీ అంత ఎక్కడ కనపడినా కూడా దాని ఎఫెక్ట్ వచ్చి కాయ పక్వాన్ని మీద వచ్చి ఇది పడుతుంది. గింజలు కానీ 80 కేజీలు గింజలు కూడా 80 కేజీలు 80 వేస్తారు. కొంతమంది నెల్లూరు సైడ్ ఇసుక రేగడి భూములు ఉన్నాయి, వాళ్ళు వేస్తారు. వాళ్ళు పాపులేషన్ ఎక్కువ కావాలి, గడ్డి పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ వేస్తారు. 150 కేజీలు 200 కేజీలు కానీ ట్యాగ్ వేస్తారు. 200 కేజీలు ఇవి కూడా వచ్చి ఇక్కడ మాచర్ల పల్నాడు డిస్టిక్ లో వచ్చి మాచర్ల ఏరియాలో వచ్చిన మాచర్ల గుడివాడ వినుకొండ ఆ సైడ్ ఇచ్చిన సీజన్ కూడా వాళ్ళు కూడా వచ్చి 70-80 కిలోలు వేసుకోమన్నాను. 80 కేజీలు 100 కేజీలు సరిపోతాయి. ఎక్కువ 100 వాళ్ళకు 100 కేజీలు సరిపోతాయి. అది ఇసుక భూముల్లో ఇక్కడ మన 70-80 కిలోలు విత్తనం మంచి విత్తనం అయితే సరిపోతుంది. 70-80 కిలోలు సరిపోతుంది. సరే, 16 కానీ ఇవి ప్రగతి కానీ. సరే, నెక్స్ట్ వచ్చేసి ఇవి కదిరి అమరావతి. మనం వేసిండే రకాలు వచ్చి కదిరి రీసెర్చ్ సెంటర్ లో కూడా 2 రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. K6, కదిరి లేపాచి, అమరావతి. ఆ 3 వెరైటీలు కూడా వేసినారు. 3 వెరైటీలు కూడా వేసినారు. 3 వెరైటీలు వచ్చి K6 వచ్చి మచ్చకు ఇదైపోయింది, మచ్చకు అటాక్ అవుతుంది, మచ్చతో తట్టుకోదు. K6 లేపాచి కూడా మచ్చ రాదంటున్నారు కానీ ఈసారి అబ్జర్వ్ చేసిన మచ్చ వచ్చింది. 1 ఎకరానికి వచ్చి స్ప్రే చేయకుండా అలాగే వదిలేసినాను, మచ్చ వచ్చేసింది. ఇప్పటికి 90 రోజుల పంట. మచ్చ ఏమన్నా దిగుబడి పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు కాయలు ఎన్ని లేపాక్షికి వస్తున్నాయన్నా? లేపాక్షికి 40 నుంచి 50 కాయలు దాకా ఉన్నాయి. 200 కాయలు. 200 కాయలు అంటే అవి బెడ్ మెథడ్ వేసుకొని బెడ్ కట్టుకుని దాంట్లో చేసుకోవాలి. అంతకుముందు అయితే మొత్తం పొలం మీద వచ్చేసేటివి 200 కాయలు కానీ. అంటే ఇప్పుడు శివశంకర్ నాయక్ సార్ చెప్పేది వచ్చి 40 కిలోల సీడ్ చెప్తా అన్నాడు. 40 కిలోల సీడ్ చెప్తే కానీ చెట్టు చాలా పల్సగా అవుతాయి. పల్సగా అయితే చెట్టు ఏదైనా కానీ పల్సగా ఉంటే కానీ కాయలు ఎక్కువ కాస్తాయి. ఇప్పుడు 80 కిలోలు వేస్తున్నారు. 80 కిలో చెట్టు 40-50 కాయలు కాసినా కూడా వచ్చి ఆ చెట్టుకు తగ్గట్టు వచ్చి కాయలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ చెట్టు పోషకాలను ఇవ్వగానే ఉన్నకాడికి అవుట్ వస్తాయి. 150-200 కాయలు వచ్చింది అనుకో, మనం అంత ఫర్టిలైజర్ ఇవ్వలేము, తాలుకాయలు వెళ్ళిపోతాయి. తాలుకాయలు పోయే ఛాన్స్ ఉందని చెప్పేసి 70 కిలోలు 70 కిలోలు వేసుకోవాలి. కదిరి లేపాక్షి కూడా. ఇవి కదిరి అమరావతి 60 కిలోలు విత్తనం వేస్తాం. ఒక నిమిషం, కదిరి లేపాక్షి పంట కాలము 120 రోజులు. 120 ఇప్పుడు 140 రోజులు కానీ అంటున్నారన్న? లేదా 140 రోజులకు ఏది ఉండదు. ఈ పంట 140 రోజులు అంటారు కానీ ఫస్ట్ దిగింది వచ్చి అది మొలక వెళ్ళిపోతుంది. 120-125 రోజులు పెట్టుకోవచ్చు అంతే. 10 రోజులు అటు ఇటు పెట్టుకోవాలి. 140 రోజులు అంటే వేరుశనగ దిగుబడి ఎంత వస్తుంది? దిగుబడి అది కూడా వచ్చి 16-9 లాగా వచ్చి 15-16 అవుటం వస్తే 20 క్వింటాలు అవుతుంది. 20 క్వింటాలు అవుతాయి అవుటం రావాలి. కాకపోతే దానికి తగ్గట్టు మనం ఫర్టిలైజర్ గానీ ఇచ్చి మందులు వేసుకోవాలి. ఫర్టిలైజర్ దానికి తగ్గట్టు మందులు చేసుకుని జాగ్రత్త చూసుకోవాలి. అయితే ఒక నికరంగా 12 క్వింటాలు పెట్టుకోవచ్చు. 12 క్వింటాలు పెట్టుకోవచ్చు యావరేజ్ గా. 12 క్వింటాలు కూడా వచ్చి దాంట్లో జాగ్రత్తగా వచ్చి మనం కాపాడుకోవాలి. పొలానికి స్ప్రేయింగ్ లో ఇన్ని చేసుకుంటూ వచ్చి లేపాచికి తెగులు అయితే ఎక్కువ రాలేదు కానీ ఈసారి చలి ఎక్కువ ఉండబట్టి మచ్చ తెగులు వచ్చింది. తెగులు లేపాచిలో మచ్చ చూడలేదు నేను, ఈసారి చూస్తున్నాను. ఈసారి ఇప్పుడు వచ్చి లేపాక్షి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అయిపోతుంది. 5 ఏళ్ళు అవుతుంది. దీని గురించి ఇవి కదిరి అమరావతి చాలా పాత వెరైటీనే, చాలా రోజులు అయి వచ్చింది. లేపాక్షి కన్నా ముందు వెరైటీ. లేపాక్షి కంటే ముందు వెరైటీ. ఇవేం పచ్చికాయలకి ఎక్కువ పోతాయి. ఈ బోల్డ్ సైజ్ వస్తాయి. అదే K7 బోల్డ్ ఆ టైప్. ఇవి చూడండి కాయ ఎంత ఉంది, కాయ వచ్చి
కొంచెం పొట్టిగా ఉన్నది కదా నాకు కేసీఆర్ బోల్డ్ కన్నా కొంచెం పొట్టిగా కొంచెం ఉంటుంది. పొట్టిగా వస్తుంది. కేసీఆర్ బోల్డ్ వచ్చి కొద్దిగా కొంచెం పొడుగు వస్తుంది. ఇంత లావు రాదు, ఇంకా తక్కువ వస్తుంది లావు తక్కువ కేసీఆర్ బోల్డ్. కానీ పచ్చిగా ఇవి కూడా వచ్చి పంటకాలం వచ్చి 115, 120 రోజుల్లో. సేమ్ 120 రోజులు, ఒక 10 రోజులు వాతావరణాన్ని బట్టి 10 అట్లా ఉంటది. ఇప్పుడు వచ్చి 70-80 రోజులు అవుతుంది. సగం గింజ కట్టేసింది. ఇప్పుడు 80 రోజులు 80 రోజులు అవుతుంది, సగం గింజ కట్టేసింది. మన వెనకలు ఉండేది, మన వెనకలు ఉండేది అది అమరావతి, కదిరి అమరావతి. ఇవి ఎన్ని వేసుకోవాలన్నా ఎకరాకి? ఎకరాకి 60 కిలోలు వేసుకోవాలన్నా మంచి విత్తనం. ఎకరాకి 60 కేజీలు, 60 కిలోలు. ఇంకా తక్కువ అయినా కూడా వచ్చి చెట్టు బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది అంటే చెట్టు బాగా విడుగుతుంది అనమాట. పక్క రెంపులు బ్రాంచెస్ బాగా ఎక్కువ వస్తాయి. 25 కొమ్మలు ఉంటాయా బ్రాంచెస్? 25 బ్రాంచెస్ వస్తాయి, లేపచ్చలాగా బ్రాంచెస్ వస్తాయి. ఇది దాదాపు 18-20 దాకా ఉన్నాయి. ఇప్పుడు 18 రెమ్మకలు అయితే ఉన్నాయి. ఇంకా 20 ఇసుక నేలలో అయితే కన్నా వచ్చి ఇంకా కొద్దిగా పోతే కాయలు కూడా ఇంకా ఎక్కువ లావు సైజ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇవి పొడుగు అయితే అంతే, పొడుగు అయితే ఇంతే, ఇంకా లావు అవుతుంది. లావు అయితే గింజ లావు అవుతుంది, గింజ అయితే లావు అవుతుంది. నిండాకు వస్తుంది గింజ. ఆయిల్ పర్సెంట్ తక్కువ, తినడానికి స్వీట్నెస్ ఉంటుంది. ఎక్కువ పచ్చికాయలకి పోతా ఉంటుంది. ఈ మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ అన్నది కేసీఆర్ బోల్డ్, ఇవి అమరావతి. ఎందుకంటే రైతు ఇప్పుడు పండించినారు కదా. ఇప్పుడు నేను వేసినాను, విత్తనం కోసం ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటే కనుక ఇవి ఎండబెట్టి విత్తనాన్ని పెట్టుకోవాలి. లేదంటే పచ్చికాయలు వేయించుకోవాలి. ఇవి పచ్చికాయలు అమ్మేస్తారు కదా, మళ్ళీ విత్తనం టయానికి వచ్చి మళ్ళీ రైతు మళ్ళీ తారాడుకోవాలి. ఈ పచ్చికాయలది ప్రతిసారి ఇదే ప్రాబ్లం నడుస్తుంది. ఇప్పుడు అదే డిమాండ్ అంటే అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పచ్చికాయ మార్కెట్ రేట్ ఉంది, ఇప్పుడు దాదాపు వచ్చి 45-50 రూపాయలు మార్కెట్. ఇవి ఎండుకాయ కూడా వచ్చి పోల్చుకుంటే కానీ పచ్చికాయకి బెటర్ రేటు. చెన్నై కానీ బెంగళూరు కానీ తీసుకెళ్ళిపోతాను మా సైడ్ వాళ్ళంతా. ఇప్పుడు పచ్చికాయ ఇప్పుడు రేటు పచ్చికాయ అంత పూర్తి మార్కెట్కి వేసేస్తాడు, మళ్ళీ విత్తనం కోసం మళ్ళీ పరిగెత్తాడు. ఎవరో ఒకరు వచ్చి విత్తనం కోసం వచ్చి యూనివర్సిటీ కూడా ఒకసారి దొరకవు అనమాట. రీసెర్చ్ సెంటర్ కూడా వచ్చి ఉండవు. నాకు కానీ చాలా మంది అడిగినారు కానీ ఇంకా దొరకలే యూనివర్సిటీలో. కానీ 3 బస్తాల కాయలు తీసుకొచ్చి ఒక ఎకరాకి వేసింది నేను. 3 బస్తాల కాయలు, 3 బస్తాల కాయలు ఒక ఎకరాకి వేసుకోను అనమాట. ఎకరాకి వేసుకుంటే దాదాపు వచ్చి 39 బస్తాలు అయినాయి నాకు. 39 బస్తాలు అయినాయి, 43 కిలోలు. రేట్ కూడా బాగానే ఆ సీజన్ వచ్చినప్పుడు వచ్చి ఇవి దొరకదు కాబట్టి ఎనీ టైం వచ్చి ఇప్పుడు రేట్ బాగానే ఎప్పుడు రేట్ అయిపోతా ఉంటాయి. వీటి పంటకాలం వచ్చి మొన్న 110 రోజులకి అయిపోయింది నాకు. ఇప్పుడు ఈ చలికాలం 5 రోజులు అటు ఇటు కావచ్చు. 110, 115 రోజులు, 120 రోజులు లోపలే అయిపోతుంది. ఇంకొక గుణం ఉంది దీనికి. ఈ వయారి మహమ్మద్ అంటారు కదా, ఈ పార్చీనియం చెట్టు కదా, ఆ చెట్టు ఉన్న కూడా వీటికి ఏమి ఎఫెక్ట్ చేయవు. ప్రాచీన చెట్లు దాని ఎఫెక్ట్ ఈ చెట్టుకు పడుతుంది. మచ్చ రాదు. వేరే రకాల వయార్బామ్ చెట్లు ఉంటే కొంచెం మొండి రకమే అంటారా? ఇది కొంచెం మొండి రకమే తట్టుకుంటుంది. ఇవి విత్తనాలకు వచ్చి నిద్ర వస్తున్నాయి. అవునా? పీకేస్ అని వచ్చి 40 రోజుల వరకు వచ్చి డార్మెన్స్ ఉంటాయి, వీళ్ళకు నిద్ర వస్తుంటాయి. కానీ నిద్ర అవస్థకు వచ్చి అది ఏదో హార్మోన్స్ అవి కలుపుకొని అదే ఇథోఫామ్ కలుపుకొని వచ్చి మొలిపించుకోవాలి. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే నిద్ర అవసరం లేదు తెలియక తీసుకుపోయి విత్తనాలు వేస్తారు, సరిగా ఇంకోసారికి దీని మీద ఇంట్రెస్ట్ చూపించాడు. కదిరి అమరావతి ఇది కదిరి అమరావతి గానీ కదిరి లేపాక్షి నిద్రావస్థ కంపల్సరీ. కదిరి లేపాక్షి నిద్రావస్థ 20 రోజుల తర్వాత వచ్చి పర్వాలేదు. ఇది 1 మంత్ ఇది 40 రోజులు అన్నారు. 40 రోజులు అన్నారు. అయినా నేను 2 నెలల కాయలు ఉన్నా కూడా వచ్చి తోఫం కలుపుకున్నాను. ఎందుకంటే జర్మినేషన్ బాగా రాని ఏదో ఉంటుంది. సరే నిద్ర వస్తుంటాయి వీటికి. సరే అన్న. నెక్స్ట్ వేరే రకం రాజస్థాన్ రకం అంటారు కదా, ఇవి రాజస్థాన్ వెరైటీ. ఇవి రాజస్థాన్ నుంచి వచ్చి ఎర్ర గింజలు వచ్చి 3 గింజలు 4 గింజలు అవి ఉండేవి. ఏదో ఒకసారి నెట్ లో చూసి ఇందాక 2 చెట్లు పెరిగినప్పుడు కాయలు అన్ని తినేసినారు కదా, కాయలు తినేసినారు. అన్ని కాయలు చెట్లకు వచ్చి మీకు ఎక్కువ కాయలు 10, 15, 20 కాయలు దాకా ఉంటాయి. ఉన్నా కూడా వచ్చి కాయలు లాంగ్ వస్తుంది. 3 గింజలు 4 గింజలు తినేసినారు కాయలు. 3 గింజలు 4 గింజలు వస్తాయి. పప్పు ఎర్ర కలర్ వస్తుంది పప్పు. ఇది రాజస్థాన్ వెరైటీ, రాజస్థాన్ నుంచి వెరైటీ.
3 వస్తాయి, గింజలు 4 గింజలు వస్తాయి, 5 గింజలు కూడా ఉంటాయి. 5 గింజలు గానే వస్తాయి. 5 గింజలు కూడా అంటే 2 గింజలు అనేటివి తక్కువ ఉంటాయి. 2 గింజలు తక్కువ ఉంటాయి. ఎన్ని కాయలు రావచ్చు? చెట్టుకు వచ్చి 15-20 కాయలు కాస్తాయి. 15-20 కాయలు 20 కాయలు కాస్తాయి చెట్టు. మంచి దిగుబడి వచ్చింది. దిగుబడి ఎన్ని వేసినారన్న ఎకరాకి? నాకు 2వ పంట ఇది వేయడం. నేను ఇంత ముందు పంట వచ్చి ఎకరాకు వచ్చి 38 బస్తాలు అయింది నాకు. 38 బస్తాలు అంటే దాదాపు 4 22 క్వింటాలు, 16.5 17 క్వింటాలు 17 క్వింటాల దాకా వచ్చింది. మొత్తం ఈ సైడ్ పీలేరు, కడప డిస్టిక్, ఉమ్మడి కడప జిల్లా అటు సైడ్ ఇస్తారు ఎర్ర గింజలు. అటు సైడ్ మొత్తం రైతులే విత్తనాలు తీసుకొని వెళ్ళిపోయినారు. మామూలుగా తిరుపతి రకం నారాయణ ఎర్ర గింజ. నారాయణ అంటే 2 గింజలే నారాయణ వచ్చేది. 2 గింజలు. ఇవి 3 గింజలు వస్తాయి. 3 గింజలు వస్తాయి. ఇవి 75 రోజులు పంట. ఇప్పటికి 70 రోజులు అవుతుంది. ఇంకా 20-25 రోజులు, 90 రోజులు పంట. ఇది ఇప్పుడు వేసిన రకాలు అందుకంటే షార్ట్ డ్యూరేషన్, తక్కువ పంటకాల వ్యవధి అంటే ఇది ఒకటి 90 రోజులు అయిపోతుంది. ఇది ఒకటి 90 రోజుల్లో అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇవి 70 రోజులకి ఎంత ఉన్నాయంటే ఇంకా 20 రోజులకు వచ్చి కలర్ వచ్చేస్తుంది. ఫుల్ రెడ్ కలర్ వచ్చేస్తుంది కదా. 90 రోజుల కాలం ఇది. 90 రోజుల పంట కాలం. చెట్టు కానీ బాగా K6 పెరిగినట్లు. వీటి మిగతా వెరైటీలు కొట్టినట్టే మందులు కూడా కొట్టామని దీనికి మచ్చ తెగులు అనేది ఏం కనపడలేదు. ఇంత ముందు పంట అప్పుడు వచ్చి వేరుకుళ్ళు వచ్చి కాయ కుళ్ళిపోయింది. ఇది ఇక్కడ దీని కూడా అక్కడ నల్లగైంది. నల్లగైంది కదా, కొంచెం తేమ శాతం ఎక్కువ ఇక్కడ కుళ్ళిపోయింది. ఆ ఎఫెక్ట్ వచ్చి కనపడింది అంతే. సరే అన్న, నెక్స్ట్ ఇదేం వెరైటీ అన్న? ఇవి గిర్నార్ 4 అన్న. ఇది గిర్నార్ 4 ఈ గుజరాత్ వెరైటీ. గిర్నార్ 4 వచ్చి ఇది కూడా రిలీజ్ అయ్యి దాదాపు 5 years. అవును, 5 కాదు, అదే కేసీ లేపాక్షికి దీనికి 1 year తేడా. 1 year తేడా అంటున్నాను. గిర్నార్ 4, గిర్నార్ 5 పని గిర్నార్ 4 బెటర్. గిర్నార్ 5 కూడా వేసిన నేను ఒకసారి కొద్దిగా పాటు వేసుకున్నా. వేరే వాళ్ళు కూడా వేసి చూస్తే ఏం నచ్చలేదు. అవునా? దిగుబడి కూడా రాలేదు. అది లేపాక్షిలాగా ఉంటుంది, కానీ ఇది కొంచెం లావు వస్తుంది, సైజ్ వస్తుంది. ఇది సైజ్ వస్తుంది. గిర్నార్ 4 వెరైటీ. ఇది కూడా 115-120 రోజుల పంట కాలం. ఇది గుజరాత్ వెరైటీ. ఇవి అయినా పర్వాలేదు, అవుట్ అండ్ బాగా వస్తే కూడా ఇవి కూడా వచ్చి 17-18 క్వింటాల దాకా తక్కువ లేకుండా తీసుకోవచ్చు. ఇది కూడా ఎకరాకి ఎన్ని వేస్తున్నారు ఇది గింజలు? ఎకరాకి ఇవి కూడా 70 కిలోలు వేసుకుంటాం. 70 కిలోల? 70 కిలోలు వేసుకుంటాం విత్తనం. ఇది కూడా అవును, 70-80 కేజీలు. మామూలుగా ఇర్సాలా సాలా? మేము ఇర్సాలు వేసేది ప్రతి ఒక్కటి. ఇర్సాల్కి 70-75లో మేము ముగించుకుంటాం. అది సరిపోతాయి మాకు. యావరేజ్ 80 కేజీలు. 80 కిలోలు ఒకసారి వేసుకునే వాళ్ళు అయితే కన్నా 55 కిలోలు అయితే సరిపోతుంది. ఏ రకాలన్నా కానీ, ఏ రకాలైనా కూడా వచ్చి వేసే దూరాన్ని బట్టి ఉంటుంది. నెల్లూరు సైడ్ వాళ్ళు వచ్చి ఎకరాకు వచ్చి 120 కిలోలు 150 కిలోలు వేస్తా ఉంటారు కదా, వాళ్ళు కూడా వేసేది ఒక్కసారి 120 కేజీలైనా ఒక్కసారి వేసేది. వాళ్ళకు సాల్ టు సాల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 5 ఇంచులు లేదా 6 ఇంచులు ఇంత ఉంటుంది అంతే. ఒక 5 ఇంచులు 6 ఇంచులు ఇంతే ఉంటుంది. ఇక్కడ సాల్ ఉంటే ఇక్కడ 6 ఇంచులు సాల్ ఉంటుంది అనమాట. మనకు 14 ఇంచులు కదా మన ఏరియాలో. మన ట్రాక్టర్ గొర్రెలకు వచ్చి 14-12 అట్లా ఉంటుంది. 12 ఉన్నప్పుడు వచ్చి ఎద్దుల గొర్రె కానీ అంతే కదా. ఎద్దుల గొర్రె కూడా వచ్చి అడుగు 12 ఇంచులు. ట్రాక్టర్ కి 14. ఇంకా 9 ఇంచులు కూడా 9 ఇంచులు తీసుకుంటే 9 అంగుళాలు వేసుకుంటే కానీ దాంట్లోకి వచ్చి ఇంకా విత్తనం ఎక్కువ పడుతుంది. అందుకని మాకు 14 అంగుళాలకు మా గురు ఉంది కాబట్టి వచ్చి మేము ఇరుసాలు వేసేస్తాం. ప్రతి ఒక్క రకం కూడా ఇరుసాలు వేసేస్తాం. అయితే ఆ విధంగా వేసుకోవచ్చు అనమాట. ఈ పర్వాలేదు గుజరాత్ గిర్నార్ 4 కూడా వేసుకోవద్దు. అంటే ఇంకా K6 లేపాక్షి గురించి రైతులందరికీ పరిచయం లేకుండా ఇంకా 16-90 కూడా వచ్చి ఇక్కడ ఫీల్డ్ ఉంది, చూపిస్తాం. వీటి పైన అయితే బాగా నల్లకి పచ్చగా కనపడుతుంది. కాదు అమరావతి 16-90 ఉండే. అవునా? సరేనా. మరొక విషయము, ఈ కొత్త రకాలు ఇవన్నీ వేసిండేది ఇప్పుడు కొత్త రకాలు అంటే 5 సంవత్సరాల లోపలవే కాబట్టి అన్ని కొత్త రకాలు. ఈ కొత్త రకాలు సంవత్సరం అంతా సాగు చేసుకోవచ్చు అని చాలా మంది అంటున్నారు. దీని గురించి ఎట్లన్నా ఏం చెప్తారు? నాకు కొత్త రకాలు అంటే వేరుశనగ వచ్చి మన దేశంలో వచ్చి ఏదో ఒక సైడ్ ఎక్కడో ఒకసారి వేస్తూనే ఉంటారు. సంవత్సరం అంతా వేస్తూనే ఉంటారు. ఇప్పుడు నా దగ్గర ఎనీ టైం కూడా కృషి జరుగుతుందంటే మీ దగ్గర కానీ ఎనీ టైం అయితే ఉంటది. ఇప్పుడు కూడా వచ్చి తమిళనాడు వాళ్ళు తీసుకుంటారు. తమిళనాడు తీసుకుపోతుంది. తమిళనాడు వాళ్ళు వచ్చి వాళ్ళ రైతు ఫోన్ చేసి ఒకరిని తెప్పించుకుంటారు. మన కోస్తా సైడ్ నుంచి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
ఈ ఫిబ్రవరి మార్చి దాటుకుంటే ఏప్రిల్ నుంచి మా ఏరియాలో మళ్ళీ రాయలసీమ ఏరియాలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మన అవును. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మే జూన్ వరకు ఇక్కడ వేసుకుంటారు. జూలై కూడా అక్కడ కూడా ఈ కొన్ని నెలలోగానే వేస్తారు కదా, జనవరి ఫిబ్రవరి. ఈ నెలలో కూడా వేసుకుంటారు. జనవరి ఇప్పుడు ప్రొద్దుటూరు సైడ్ అంతా వచ్చి ట్యాగ్ రకాలని వచ్చి ట్యాగ్ రకాలు 1694 ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు వేస్తున్నారు. కొన్ని అటు సైడ్ మిర్చి అయిపోగానే కొన్ని మిర్చి అయిపోగానే వేస్తారు. కొన్ని ఇంకా నెల్లూరు కాళహస్తి ఆ సైడ్ వచ్చి వరి కోతలు అయిపోతానేసి వేరుశెనగ వేసుకుంటారు. వేరుశెనగల ఈ తెలంగాణ సైడ్ సెప్టెంబర్ అక్టోబర్ లో ఇప్పుడు కానీ పత్తి అయిపోతాను ఇప్పుడు వేసుకుంటారు, కానీ తక్కువ. తెలంగాణలో ఈసారి రైతులు చాలా నష్టపోయినారు. ఎందుకంటే ఈ వర్షాలతో వచ్చి విపరీతమైన వర్షాలతో వచ్చి వాళ్ళకు అకాల వర్షాలు తుఫాన్ వర్షాలు వచ్చి తెలంగాణలో నష్టపోయింది. ఇప్పుడు మా రాయలసీమ ప్రాంతం వచ్చి చలి ఎప్పుడు 3-4 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని చలి వచ్చి ఈసారి అయితే ప్రతి ఒక్క వెరైటీ కూడా కొద్దిగా డ్యామేజ్ అయితే మీకు కానీ ఇట్లా మాకు కూడా వచ్చి కొద్దిగా డ్యామేజ్ K6 డ్యామేజ్ అయింది. ఇవి ట్యాక్స్ 73 కూడా వచ్చింది. అంటే ట్యాక్స్ 73 మెచ్యూర్ టైం అయిపోవచ్చింది. అది 90 రోజుల తర్వాత వచ్చి డ్యామేజ్ అంటే పెద్ద పట్టింపు ఉండదు అనమాట. ఇంకా ఇంత చల్లో కూడా వచ్చి 1694 అమరావతి 2 గట్టి నిలవండి. అమరావతి 1694 2 గట్టి నిలవండి. మిగతా వెరైటీలతో కొంచెం మచ్చకు అటాక్ చేసింది. ఇంకోటనా ఇప్పుడు కదిరి లేపాక్షి తినేకి ఎట్లున్నాయన్నా బాగానే ఉన్నాయి. తినేకి బాగానే ఉన్నాయి, కానీ కొద్దిగా చేదు ఉగురు అన్నారు. ఇప్పుడు ఏదో అంటారే, ఒకటి తిన్న తర్వాత ఇంకోటి తింటే కానీ వచ్చి దీనికి టేస్ట్ అప్పుడు అంటారు కదా. ఇంత ముందు వచ్చి K6 అలవాటు పడిపోయింది నాలుకలు, అవి స్వీట్నెస్ ఉంటాయి. K6 తర్వాత వచ్చి కదిరి లేపాక్షి ఒకటి వచ్చింది అనమాట. K6 పైన వచ్చి కొంచెం తీపి తక్కువ ఉంటుంది. తీపి తక్కువ ఉన్నప్పుడు ఆయిల్ కంటెంట్ ఎక్కువగా లేపాక్షి 51% కాబట్టి వచ్చి కొంచెం స్వీట్నెస్ తగ్గి ఉంటది. అది చేదు అనేది వచ్చి ఒక టాక్ వచ్చింది అంత, కానీ మరీ అంత చేదండి. చాలా వరకు హోటళ్లలో అదే వాడుతున్నారు. హోటల్లో కానీ ఎక్కడ ఇంట్లో కూడా జనాలు వాడుకోవచ్చు, ఏం తినచ్చు, ఏం కాదు. పచ్చిగా తినేటప్పుడు కొద్దిగా వచ్చి చేదులా గట్టి అనిపిస్తుంది, కానీ పర్వాలేదు బాగా. సరే.